హల్లెలూయా. ఈరోజు వర్తమానం ఏంటి తెలుసా? నీకు ఇచ్చిన పిలుపుని బట్టి నువ్వు నమ్మకంగా ఉండు చాలు. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన పిలుపుకి తగ్గట్టుగా నమ్మకంగా ఉండమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు ఆరాధనలో చాలామంది దేవుడు దర్శించాడు, చాలామంది దేవుడు తాకాడు, చాలామందిని హృదయాలతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడిన దేవుడు నీకు ఇచ్చిన సెలవిస్తున్న మాట తెలుసా? నీకు ఇచ్చిన పిలుపుని బట్టి నువ్వు తగ్గట్టుగా లోబడి ఉండు చాలు, అంతే. దేవుని యొక్క పిలుపు నానా విధాలుగా ఉండొచ్చు, కానీ ఎవరి ఏర్పాట్లో వారు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, ఇంట్లో వెళ్ళిపో. ఈరోజు దేవుడు చెప్తా ఉన్న మాట తెలుసా? నీకు పిలిచిన పిలుపు, నీ మీద ఉన్న పిలుపుని బట్టి లోబడి ఉండు చాలు. మోషేకి ఒకలాగా దేవుడు పిలిచాడు, ఆ పిలుపు తగ్గట్టుగా నమ్మకంగా మోషే ఏర్పాట్లో ఉన్నాడు. అబ్రాహాముకి దేవుడు ఒకలా పిలిచాడు, ఆ పిలుపు తగ్గట్టుగానే అబ్రాహాము నమ్మకంగా ఉన్నాడు. ఇస్సాకి దేవుడు ఒకలా పిలిచాడు, ఇస్సాకు తగ్గట్టు నమ్మకంగా అట్లాగే దేవునితో సహవాసం చేశాడు. యాకోబుకి ఒకలా దేవుడు పిలిచాడు, యాకోబు కూడా నమ్మకంగా దేవునితో సహవాసంలో ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, యేసేపుని ఒకలా దేవుడు పిలిచాడు, ఆ పిలుపు తగ్గట్టుగానే దేవుడు వారందరూ కలిసి ఉన్నారు. ఈరోజు దేవుడు నిన్ను ఒక పిలుపుతో పిలుస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను కూడా ఒక పిలుపు కింద ఉంచి ఉన్నాడు. దేవుడు కూడా నిన్ను ఒక కాలింగ్కి పిలుస్తూ ఉన్నాడు. దానికి లోబడి ఉంటున్నావా? నువ్వు ఎవరి దగ్గర విచారం చేస్తూ ఉన్నావు? నువ్వు ఎవరి దగ్గర వెళ్ళి నీ బాధలు చెప్పుకుంటా ఉన్నావు? ఈ వాక్యం వింటున్నా నీతో దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి నీ యొక్క బాధలు చెప్పుకొని కన్నీరు కాదుస్తూ ఉన్నావు? నువ్వు ఎవరి యొద్దకు వెళ్ళి నువ్వు దుఃఖపడతా ఉన్నావు? నువ్వు ఎవరి యొద్దకు వెళ్ళి ఇది నా పరిస్థితి అని చెప్పేసి దిగజారిపోయే వాళ్ళతో బాధల్లోని చెప్పుకుంటా ఉన్నావేమో. ఈరోజు దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 1వ వచనం దేవుడు మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? నీ బాధలు ఎవరు చెప్పుకుంటున్నావు? నా యొద్ద విచారణ చెయ్యువారిని చూసారా? ఎవరి యొద్ద విచారణ చేయమని దేవుడు చెప్తున్నాడు? ఆయన యొద్ద విచారణ చేయవారిని నా దర్శనమునకు రానిచ్చితిని. చాలమ్మా, ఆయన యొద్ద విచారణ చేయి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1వ వచనము, ఆయన యొద్దకి విచారణ చేయి. ఈరోజు నువ్వు ఎక్కడ విచారణ చేస్తున్నావు? ఎవరి దగ్గర విచారణ చేస్తున్నావు? ఎవరి యొద్దకి వెళ్ళి నీ బాధల్ని చెప్పుకుంటా ఉన్నావు? ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో సూటుగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు అనేక మంది వద్దకు వెళ్ళి విచారణ చెప్తున్నావేమో, అనేక మందికి వెళ్ళి నీ బాధలు చెప్తున్నావేమో, అనేక మందికి వెళ్ళి నీ సమస్యలన్నీ చెప్పుకొని ఏవో తీరుతాయి అనుకుంటున్నావేమో. ఏమి తీరవేండి, ఎందుకంటే వారు తీర్చేవారు అంత మాత్రం కూడా కాదు. నీ బాధలు తీరాలన్నా, నీవు దుఃఖం నుంచి బయటకు రావాలన్నా, నీకున్న వ్యాధి నుంచి బయట రావాలన్నా, నీకున్న సమస్య నుంచి బయట రావాలన్నా, నీకున్న నానా విధమైన రోగం నుంచి బయట రావాలన్నా, నీకు స్వస్థత కావాలన్నా ఎవరి యొద్ద విచారణ చేయాలి తెలుసా? నేను ప్రకటిస్తున్న దేవుని యొద్ద విచారణ చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి, నన్ను వెతుకు వారికి నేను ఎంత గొప్ప దేవుడండి. మనం ఈ కాస్ట్లీ బంగారం పడిపోయింది, ఎక్కడో చౌలి పడిపోయింది, లేకపోతే రింగ్ పడిపోయింది, ఉంగరం పడిపోయింది. ఎట్లా వెతుకుతాం? మనం చాలా శ్రద్ధగా వెతుకుతాం. మనతో పాటు 10 మంది వెతుకుతూ ఉంటారు, ఎందుకంటే మన సాయం చేస్తారు. దేవుడు ఎలా వెతుకుతున్నావు? ఈరోజు ఆసామాసగా ఎతికేది దేవుడు దొరికేస్తాడా? ఆసామాసగా ఎతికితే దేవుడు నీకు ఒగ్గుపడిపోతాడా? ఏదో 10 నిమిషాలు ప్రార్థన చేస్తే దేవుడికి ప్రత్యక్షత నీకు కనబడిపోతుంది అనుకుంటున్నావా? లేకపోతే ఒక పావుగంట సేపు దేవుడి సన్నిధికి వచ్చి మోకరిస్తే ఆయన ప్రత్యక్షత నీకు అనుభవించబడుతుందా? అన్న ఏడుస్తూ ఉంది. ఎలా ఏడుస్తుంది అన్నగారు? కన్నీరు ఏర్లే పారి 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 ములుగుతుంది. అట్లా ఏడిచిందండి అన్న. సేవకుడు తిట్టి పంపిస్తా ఉన్నాడు డైలీ, అయినా కూడా ఆమె హృదయం ఏమో తెలుసా? దేవుడు నాకు ఒక గర్భఫలం ఇస్తాడు, దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడని చెప్పి ఒక ఆలోచనతో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ విధంగా ఆయన ఎతకడం మొదలెడతా ఉన్నావు? ఏ విధంగా ఆయన ఎతకడానికి సిద్ధపడతా ఉన్నావు? నార్మల్గా వెతికితే సిద్ధపడరండి, నార్మల్గా వెతికితే దేవుడు దొరకడండి, నార్మల్గా పైన వెతికితే ఏం దొరకదండి. భూమిలోని బంగారం భూమిలో కాదు, ఎక్కడో ఏరియాలో కాకినాడ సైడ్ అంటే మనం వర్షాలు పడినప్పుడు బీచ్ ఇసుకలో నుంచి బంగారం వస్తుందంట. ఏమవుతుంది? బీచ్ బాగా నిండిపోయింది ఆ వరదలతోటి, వర్షాలతోటి, ఆ కెరటాలతో ఏమవుతుందంటే బంగారం వస్తుంది.
ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆ యొక్క జల్లెడ్లు పట్టుకొని ఆ ఇసుక తీసి జల్లించి దాంట్లో చిన్న చిన్న రేణువులు, బంగారు రేణువులన్నీ తీసి పక్కన పెడతా ఉన్నారు. అవంతా సాయంత్రానికి కొన్ని అవుతే ఒక రోజుకి 1000, 2000, 1500 సంపాదించుకుంటా ఉన్నారు ఆ ప్రజలందరూ. వారి ఎంత శ్రద్ధగా వెతుకుతుందో తెలిసండి, చాలా శ్రద్ధగా వెతుకుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు నీకు అదే చెప్తా ఉన్నాడు. నువ్వు వెతికే క్రమంలో శ్రద్ధగా దేవుని వెతికితే మాత్రము నీ హృదయాన్ని తాకుతాడు. ఎందుకు నువ్వు మారలేవు? ఎందుకు నీ బ్రతుకు మారదు? ఎందుకు నువ్వు జీవితంలో ఇది మార్పు చెందనుకుంటా ఉన్నావు? ఎందుకు ఇక నా బ్రతికింత అనుకుంటా ఉన్నావు? ఎందుకు ఈ వ్యసనాల నుంచి బయటకు రావాలనుకుంటున్నావు? ఎందుకు ఇంక నేను పాడైపోయాను, నా బ్రతుకు పాడైపోయింది, అందరి చేత వెలివేయబడ్డాను, అందరి చేత తుడిగించబడ్డాను, అందరూ ఎందుకు పనికిరావంటారు అనుకుంటున్నావేమో. ఈరోజు దేవుడు నీతోనే సూటుగా మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు నువ్వు వెతికితే దొరికే దేవుడు. నువ్వు వెతుకు. ఎట్లా వెతకాలి తెలుసా? నీ టైం అంతా లోకానుసారంగా టైం స్పెండ్ చేస్తావు కదా, ఆ టైం అంతా తీసుకొచ్చి ఆయన మందిరంలో గోజాడి 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు నీ జీవితం అంతా, నీ రోజంతా గడుపు. దేవుడికి దొరుకుతాడు. ప్రైజ్ ది లార్డ్. రాత్రికాల సమయం తిమోతికి అదే చెప్పాను నేను. దేవుని ప్రత్యక్షత అనుభవించి ఉండొచ్చు కుమారుడు. నేను దేవుడు బయలుపరిచాడు నాకు, నువ్వు గోజాడు తిమోతి, నువ్వు గోజాడు అన్నాడు. మరి రాత్రి అంతా గోజాడాడు, దేవుడు బయలుపరిచాడు. కొన్ని మాటలు దేవుడు మాట్లాడాడు తిమోతితో, వాక్యంతో మాట్లాడి ఉండొచ్చు, లేదా స్వరంతో మాట్లాడి ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఏం చేస్తాం తెలుసా? ఆయన వెతకమండి. ఆయన ఎతకపోతే ఎలా దొరుకుతాడండి? ఒకసారి అంటే యేసుప్రభు గారు ప్రయాణం వెళ్తా ఉన్నప్పుడు కళ్ళు లేని ఒక వ్యక్తి బర్తలోమాయి ఆ ప్రాంతంలో ఉంటా ఉన్నప్పుడు ఈ జనసమూహం అంతా తోసుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు అతను అడుగుతా ఉన్నాడు, ఎవరండి వచ్చారని. అప్పుడు చెప్తా ఉన్నారు శిష్యులు అనేక మంది చెప్తా ఉన్నారు, యేసుప్రభు గారు వచ్చారు అనగానే అతను అంటున్న మాట తీస్తా, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని చెప్పేసి యేసుని వెతికాడు. కళ్ళు లేనోడే యేసుని వెతికాడండి. కళ్ళు లేనోడే యేసుని వెతికాడు. మన కళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, శరీరం బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ దేవుని వెతకలేకపోతా ఉన్నాం. లోకంలో చాలా మంది దేవుడు వెతుకుతా ఉన్నారు. ఇగో నీ ప్రకటిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. ఈరోజు భూమి ఆకాశం సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను పుట్టించిన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, పరిశుద్ధమైన రక్తం కార్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు, ఏకైక దేవుడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నీ పాపములు క్షమించబడ్డాయి. మన స్కిట్ వేస్తాం, ఆ స్కిట్లో మాట చెప్పాను. ఏ మాట చెప్పాను నేను? నీ పాపములు తూర్పుకి పడమటికి ఎంత దూరంగా ఉన్నాయో అంత దూరంగా దేవుడు పరిచివేసి ఉన్నాడు. నువ్వు అనుకోవసరం లేదు, ఇంకా నేను దూషించబడిపోయాను, నేను వెలివేయబడ్డాను, నా పాపను వారు క్షమించలేదు, నేను పాపిని అనుకోవచ్చు. మన పాపలమే, కానీ ఆ పాపల కొరకు రక్తం కాచి యేసయ్య నీ పాపను తీసివేసేసాడు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధంగా దేవుడు ఉండడం దేవుని చిత్తము. నువ్వు పరిశుద్ధంగా ఉండడం దేవుని చిత్తము. నువ్వు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ పరిశుద్ధంగా ఉండాల్సిన సమయం నువ్వు ఏం చేయాలి తెలుసా? రెండోదిగా ఆయన్ను వెతకాలి. అనేక మంది వెతికారండి. అనేక మంది వెతికి ఆయన దర్శనం పట్టుకొని ముందుకు వెళ్ళిపోయారండి. అబ్రాహాము తన యొక్క దర్శనం పట్టుకొని ముందుకు వెళ్ళిపోయాడండి. అబ్రాహాము తండ్రి తెరాహు విగ్రహాలు చేసుకునేవాడండి. విగ్రహాలు ఇప్పుడు విగ్రహాలు తయారు చేస్తున్నారు కదా, ఆ గుంపులో ఉండేవాడండి తెరాహు. ఆ సమయంలో ఉన్నప్పుడు అబ్రాహాము దేవుడు దర్శనం ఇచ్చాడు. అబ్రాహామా, ఇదిగో నీ దర్శనం ఇదే. అబ్రాహామా, ఇది నీకు పిలుపు. అబ్రాహామా, నువ్వు పరిగెత్తు, నీకు ఉన్నతమైన స్థానం పెడతానని దేవుడు చెప్పాడండి. అబ్రాహాము వెనక్కి చూడలేదు. అబ్రాహాము జీవితంలో అప్పుడు వాక్యం లేదు, బైబిల్ లేదు, దేవునికి మాటలు లేవు, ప్రత్యక్షత లేదు. ఒకటే దేవుడు చెప్పాడు, నేను వెళ్ళిపోవాలంతే యేసు నామములో. పిచ్చోళ్ళు అన్నారు ఇంట్లో అందరూ. తనకు తేరాహు, తన యొక్క తండ్రి, తన కుటుంబంతో ఏమన్నా తెలుసా? పిచ్చోళ్ళ మాట్లాడతావేటి? ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆ యొక్క మాట ఎవరు చెప్పారంట? నువ్వు వెళ్ళిపోతావా? ఎలాగ వెళ్ళిపోతావు? నీ యొక్క బిడ్డల పరిస్థితి, నీ భార్య పరిస్థితి, నీ యొక్క సైన్యం పరిస్థితి, నీ ప్రజల పరిస్థితి అని అంటా ఉన్నప్పుడు ఒకటే మాట చెప్తున్నాడు అబ్రాహాము, నన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు, పిలిచాడంటే వాగ్దానం చేస్తాడని చెప్పాడు. అబ్రాహాము విడిచిపెట్టేశాడా? ఆకాశ నక్షత్రాలు చూడము, వాటి లెక్కించము, అంతకన్నా ఎక్కువగా నీ యొక్క సంతానము విస్తారం చేస్తాను. ఇసుక రేణువులను చూడు, దానికన్నా విస్తారంగా నీ సంతానం విస్తారం చేస్తానని దేవుడు చెప్పాడు. వాగ్దానం చేశాడు, విడిచిపెట్టేశాడా? వాగ్దానం చేసిన విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టలేదండి. నీ జీవితంలో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడని నెరవేరుస్తాడు. నా జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడండి. నా చిన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నా చిన్న ప్రాయంలో దేవుడు వాగ్దానం చేశాడు, నేను ఏర్పాటు చేసుకున్నానని. కానీ ఆ ఏర్పాటు చేసుకున్నాను అన్న దేవుడు నీ లోబడలే. దేవుడు మాట ఇచ్చాడు, నెరవేర్పులు తీసుకొస్తాడు. నా 9 సంవత్సరాలకి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు.
దైవ సేవకులతో ప్రవచనం ఒక మాట్లాడారు, ఒకటే మాట, ఈ కుమారుని సేవకు ఏర్పాటు చేసుకున్న దేవుడు మాట్లాడిన మాట ఆనాడు నాకు అర్థం కాలేదు, ఆ సమయంలో నాకు అర్థం కాలేదు. తర్వాత అంచెలంచెగా సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంకొక సేవకులు చెప్పారు, ఆయన వెళ్ళలేదు. ఇంకొక సేవకులు చెప్పారు, ఆయన వెళ్ళలేదు. లాస్ట్కి దేవుడే పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. పిలిచిన దేవుడు విడిచిపెడతాడా? నిరీక్షణ లేదా? నాకు నిరీక్షణ లేని జీవితంలో దేవుడు నిరీక్షణ ఇస్తున్నాడండి. నాకు గురేటో తెలియదు, నా గమ్యం ఏంటో తెలియదు, ఎటు వెళ్తానో తెలియదు, నా పరిచయం ఎటు వెళ్తానో తెలియదు, నా పిలిపెట్టో తెలియట్లేదు. ఆయన దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు, నీవు నా ఏర్పాట్లో ఉన్నావు. దేవుడు అది చెప్తా ఉన్నాడు. ఆయన యొద్ద విచారణ చేయి. ఆయన యొద్దకు వచ్చి నువ్వేం తెలుసా, నువ్వు గోజాడు, ఆయన వెతుకు. నేను ప్రతి దినము దేవుని వెతికేవాడిని. ప్రతి దినము నా పిలుపు ఉన్నా ఒకటే ప్రార్థన, తండ్రి నా ఎడల ఒకటే ప్రార్థన చేసి. ఏ ప్రార్థన అంటే, దేవా నన్ను ఎలా వాడుకుంటావు, అసలు మీ చిత్తమేంటి నా ఎడల. ఈ మైక్ ఉందండి, ఈ మైక్ పని ఏంటి? దీంట్లో మాట్లాడితే సౌండ్ రావాలి, దీనికి కమ్యూనికేషన్ యాంప్ ఉండాలి, యాంప్ బాక్సులు ఉండాలి, అలా కమ్యూనికేషన్ ఉండాలి. ఒకటే ప్రార్థన చేయాలి, ఒకటే ప్రార్థన చేసేవాడిని. దేవా నా యందు నీ చిత్తం ఏంటి, నా యందు నీ ప్రణాళిక ఏంటి, నా యందు నువ్వేమనుకుంటున్నావు, నన్ను ఎలా వాడుకుంటావు అని నా చిన్నప్పటి నుంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. వదిలేశాడా దేవుడు? విడిచిపెట్టేశాడు దేవుడు. నా స్నేహితులు విడిచిపెట్టేస్తారు, నా బంధువులు విడిచిపెట్టి ఉండొచ్చు, నా కుటుంబం విడిచిపెట్టి ఉండొచ్చు. కొన్నిసార్లు ఒంటరిగా ఏడ్చిన దినములు ఉన్నాయి, ఒంటరిగా కూర్చొని ఏడ్చిన దినాలు బోల్డ్ ఉన్నాయి. చనిపోదామని చెప్పేసి వెళ్ళిపోయాను అక్కడికి, టెన్నెడ్ వరకు బీచ్ దగ్గరికి వెళ్ళాను. కొన్నిసార్లు ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి దూకేద్దాం అనుకుంటేవాడిని చాలాసార్లు. కానీ దేవుడు మరలా చెప్పేవాడు, నువ్వు నా పిలుపులో ఉన్నావు, ఏర్పాట్లో ఉన్నావు, ఇది కాదు నీ జీవితం అని. మరలా చాలామంది అటువంటి ఆలోచనలు వస్తున్నాయేమో. ప్రియమైన దేవుని బట్టి జ్ఞాపకం చేసుకో, ప్రియమైన కుమారుడు దేవుని జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నావు, దేవుని యొక్క పిలుపులో ఉన్నావు. అందుకని దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన్ను వెతుకు. ఎలా వెతకాలి తెలుసా? ప్రాణం పెట్టే. వెతికే క్రమంలో ఇసుక ఉండకూడదు, వెతికే క్రమంలో అలుపు ఉండకూడదు, వెతికే క్రమంలో నీకు అలసట రాకూడదు. అబ్రాహాము నిరీక్షణ లేదండి, నిరీక్షణ లేకపోయినా ఆయన వెతికాడు. ప్రైజ్ ది లార్డ్. నిరీక్షణ లేదు జీవితంలో. ఈరోజు నీకు నిరీక్షణ లేదేమో. నా జీవితం ఏంటయ్యా, నా పరిస్థితి ఏంటయ్యా అని ఒంటరిగా కూర్చొని ఏడ్చావేమో, ఒంటరిగా కూర్చొని బాధపడ్డావేమో, ఒంటరిగా కూర్చొని రోధిస్తున్నావేమో. ప్రియమైన దేవుడా, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఆయన వెతకడం నేర్చుకో. మనుషులు వెతకండి, చెప్తున్నాను కదా, మనుషులు వెతికారా నష్టపోతారు, మనుషులు వెతికారా పాడైపోతారు, మనుషులు వెతికారా మీ జీవితం పతనం అయిపోతుంది. మనుషులు వచ్చి నీ సాయం చేతని ఆశపడ్డావా, నీ ఆశ నిరాశ అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. మొన్న అంత పెద్ద ఫంక్షన్ చేస్తాం, అంత మీటింగ్ చేస్తాం, మనుషులు వెతికెళ్తే బోలు మంది సాయం చేస్తారు, బోలు మంది అప్పిస్తారు నాకు. కానీ ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఒకటే ప్రార్థన చేస్తాను, తండ్రి నా చేతులు బలపరచు. నా దగ్గర ఏమీ లేదయ్యా. నిజమేండి, ఏమీ లేదండి. 2000 పట్టుకొని దిగిపోయాం, అందరికీ ఇచ్చేసాను అనౌన్స్మెంట్లు. వంటలు వండడం డబ్బులు లేవు, చికెన్ డబ్బులు లేవు, దేనికి డబ్బులు. 2000 ఎక్కడ సరిపోతాయి? ఆ టెంట్లు వేసిన కుర్రాడికే ఇంచుమించు 3,000 అడిగాడు, కానీ 2,000 ఇచ్చాను నేను. ఇంకా చూడండి దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడో. 12,500 ఇంటిమేషన్ మొత్తం కంప్లీట్ అయ్యేటికి 12,500 అయ్యింది. నువ్వు మనుషుల మీద ఆధారపడితే అద్భుతం చూడలేవు, దేవుడి మీద ఆధారపడి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు వెతుకు దేవుణ్ణి. అబ్రహాం వెతికాడు, మోషే ఎతికాడు, ఇస్సాకు ఎతికాడు, యాకోబు వెతికాడు. యేసు ప్రభు గారికి 12 మంది శిష్యులు వెతుకుతూనే వచ్చారు. ఈరోజు నువ్వు ఎవరిని వెతుకుతా ఉన్నావు? ఈ వీడియో ఆలకిస్తున్నా నీకు కూడా దేవుడు చెప్తా ఉన్నావు, నువ్వు ఎవరిని వెతుకుతా ఉన్నావు? ఈ వీడియోలో వింటున్నా నీకు కూడా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు, నువ్వు ఎవరిని వెతుకుతా ఉన్నావు? మనుషులు ఎతకద్దు. మనుషులు ఈరోజు నీతో బాగా ఉంటే అన్నీ ఉంటే ఉంటారు. నీ ఆరోగ్యం క్షీణించినా, నీ దగ్గర డబ్బు లేకపోయినా, నీ దగ్గర ఏమీ లేకపోతే ఒక రోజున విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు మాత్రం ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా. ఈరోజు మొట్టమొదటిగా దేవునితో బయలుపరుస్తున్న మాట తెలుసా? ఆయన యొద్దకు వచ్చి విచారణ చేయి. ఎవరి యొద్ద విచారణ చేయాలి? ఆయన యొద్ద విచారణ చేయి. ఆయన యొద్ద విచారణ చేస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మనుషుల యొద్ద విచారణ చేయకండి, ఆయన యొద్దకు వచ్చి నువ్వు విచారణ చేయి. ఆయన యొద్దకు వచ్చి గోజాడు. యాకోబు రాత్రి అంతా గోజాడుతూ ఉన్నాడండి. యాకోబు రాత్రి అంతా పెనుగులాడుతూ ఉన్నాడు. రాత్రి అంతా యాకోబు తన జీవితంలో అయ్యా ముందు తెలుసుకోలేకపోయాడు. యాకోబు ఎవరో అనుకున్నాడు, తర్వాత తెలుసుకొని నీవు ఆశీర్వదిస్తే కానీ ఇక్కడి నుంచి నిన్ను వదిలిపెట్టి వెళ్ళన్నాడు. మనం ఎట్లా విచారణ చేస్తున్నామా? మనం ఎలా విచారణ చేస్తామంటే 10 నిమిషాలు ప్రార్థన చేసామంటే దేవుడు కార్యం చేసేయాలి, అరగంట ప్రార్థన చేసామంటే దేవుడు అద్భుతం చేసేయాలి. ఎందుకు చేయాలి? ఎందుకు చేస్తాడు దేవుడు? అసలు నువ్వు రాత్రి అంతా గోజాడుతున్నావా? గోజాడితే నువ్వు ధన్యుడివే. రాత్రి అంతా పెనుగులాడుతున్నావా? యాకోబులే
దేవుడు నిన్ను వాడుకొని పోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎక్కడ మనం విచారణ చేయాలి? దేవుని యొద్ద విచారణ చేయాలి. హల్లెలూయా. రెండోది ఏం చేయాలి తెలుసా? ఆయన్ని వెతకాలి. పెళ్లి సంబంధానికి వెళ్తూ ఉన్నప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏం చేస్తారు? ఎత్తుక్కుంటూ ఉంటారు. ఏం ఎత్తుక్కుంటారు? పెద్దలు ఏం ఎత్తుతారు? సంబంధాలు ఎత్తుతూ ఉంటారు. ఎంతో క్వాలిటీస్ ఎత్తుతూ ఉంటారు వాళ్ళు. అబ్బాయి అయితే ఈ యొక్క లక్షణాలు ఉండాలి, అమ్మాయి అయితే ఈ లక్షణాలు ఉండాలని చెప్పి ఎత్తుతూ ఉంటారు. నీవు నీ దేవుడిని ఎలా వెతుకుతూ ఉన్నావు? మన దేవుడు అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉన్నాడు. అతనిలో పాపం లేదు. అతను పరిశుద్ధుడు. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. లోక సంబంధించిన మనుషులకి వెర్రితనంగా ఉండొచ్చు దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క మాటలు. లోకము తిరిగే వారికి ఏట్రా బాబు ఈ బాధ అనుకోవచ్చు. లోకము వారికి ఏట్రా ఈ ప్రార్థనలు అనుకోవచ్చు. లోకము తిరిగే వారికి అర్థం కాదు. ఏం తెలుసా? వారికి దేవుని యొక్క శక్తి తెలియదు. నీవు తెలుసుకున్నావు కాబట్టి నువ్వు దేవుని వెతకడం మొదలుపెట్టు. ఆయన వెతుకు చాలు. ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన మాట చదివిస్తూ ఉంది. ఆయన నీ ద్వారం ఎదుటే, నీ గడప ఎదుటే నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ గడప అనగా తెలుసా? నీ హృదయం అనే గడప ఎదుటే నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఎంతమంది అని వెతుకుతూ ఉన్నారు? ఎంతమంది ఆయన యొక్క సన్నిధికి వచ్చి అయ్యా నీవేనా ఆధారం అని చెప్పేసి ఆయన మీద ఆధారపడుతున్నారండి. ఎంతసేపు మన బలం మీద, మన డబ్బు మీద, మనకున్న సంస్థల మీద, మనకున్న ఆ యొక్క ధనం మీద ఆధారపడుతున్నాం. కానీ ఆయన వెతకడంలో మనం ఎంతోగానో దూరం అయిపోతూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. ఈరోజు దూరం అయిపోకూడదు. ఆయన వెతుకు. ఆయన వెతికితే నీకు దొరకడానికి సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందరూ ఆయన వెతుకుతారో అందరికీ ఆయన అతను సమీపంగా ఉన్నాడు. తర్వాత చూడండి ఏముంది? నేనున్నాను, ఇదిగో నేనున్నాను. దేవునితో ఉన్నాడబ్బా. నేనున్నాను ఇదిగో అని ఆయన జనములతో చెప్తా ఉన్నాడు. ఆయన జనులు అనగా మనమే. ఆయన జనులతో చెప్తా ఉన్నాడు, అరే బాబు నేనున్నాను, నువ్వు భయపడకో. ఇదిగో మాట్లాడేది నేనే, నీవు దర్శించేది నేనే, నీతో ముచ్చటించేది నేనే. నేనున్నాను, నువ్వు భయపడుకు. నేనున్నాను, భయపడుకు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఏ దేవుడు ఇవ్వలేంది మన దేవుడు చెప్తా ఉన్నమాట తెలుసా? నేనున్నాను, నీ కష్టంలో ఉన్నాను, నీ బాధల్లో ఉన్నాను, నీ దుఃఖంలో ఉన్నాను, నువ్వు నలిగిపోతున్న సమయంలో ఉన్నాను, హృదయం అంతా బరువైపు ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావేమో ఆ సమయంలో ఉన్నాను. నీవు ఎవరైతే నేను తృణీకరించారో, నీ జీవితం పాడైపోయిందన్నారో, అవమానపరిచారో, దుఃఖపరిచారో వారు ఆ టైంలో కూడా వేడుస్తున్నావేమో, నేనున్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఉన్న దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడండి. నిన్ను ఓదార్చడానికి నీ సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. నీ పక్కన కూర్చొని నిన్ను ముచ్చటించడానికి, నీతో మాట్లాడడానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడైతే బెడ్రూమ్లో కూర్చొని ఏడుస్తున్నావో, నువ్వు ఏ బెడ్రూమ్లో బెడ్ మీద కూర్చొని బాధపడుతున్నావో, లేకపోతే ఏ యొక్క గదిలో కూర్చొని మోకాళ్ళ మీద ఉండి, లేకపోతే కూర్చొని బాధపడి అయ్యా నా పరిస్థితిని దిగులు చెందుతున్నావేమో, అక్కడే దేవుడు చెప్తున్నాడు, నేనున్నాను బిడ్డ, నువ్వు భయపడిన అవసరం లేదు. కొన్నిసార్లు మన జీవితం ఎలాగైపోతే తెలుసా? అందరూ వెలివేసేస్తారు, అందరూ ప్రక్కన పెట్టేస్తారు, అందరూ బ్రతుకుని ఎందుకురా బాబా అంటారు. అప్పుడు నీకు అనిపిస్తూ ఉంటుంది ఇక నా జీవితం క్లోజ్ అయిపోయింది అనుకుంటా ఉంటావు. అప్పుడే నా యేసయ్య నీ జీవితాన్ని ముఖ్యంగా మార్చడానికి ఒక మెట్టు వేస్తాడు. హల్లెలూయా. మన దేవుడు ఉన్న బ్యూటీ అని తెలుసా? అందరూ విడిచిపెడితే దేవుడు పట్టుకుంటాడు. అందరూ తోసేస్తారు, నేను ఎందుకురా బాబు ఇంక నీ బతికంతే అంటారు. నేను ఎప్పుడు ఫెయిల్యూరే, నా జీవితంలో ఎప్పుడు ఫెయిల్యూర్సే. చాలా వరకు ఎన్ని ఫెయిల్యూర్స్ చూసింది తెలుసా? నా చదువులో ఫెయిల్యూర్, నేను చదువులో ఫెయిల్ అయిపోయేవాడిని. నాకు అంత నాలెడ్జ్ లేదు, నాకు అంత జ్ఞానం లేదు. నీ పరిచయకు కూడా అందుకే వచ్చేవాడిని కాదు. నాకు జ్ఞానం లేదు ప్రభా, ఎలా ప్రభా అనుకునేవాడిని. ఎలా తండ్రి ఎలా చేయగలను ప్రభా? ఇప్పటికీ అదే బాధపడుతూ ఉంటాను. నేను చాలాసార్లు మన బిడ్డలు కూడా చెప్పాను, నాకేమి రాదమ్మా, నాకు ఎలా చెప్పడం కూడా తెలియదమ్మా అని చాలాసార్లు మన బిడ్డలతో నేను చెప్పడం కూడా జరిగింది. కానీ దేవుడు చెప్తా ఉంటాడు, నాకు నువ్వే కావాలి. నేను చాలాసార్లు ప్రార్థన చేసి ఏమైనా ప్రార్థన చేసి తెలుసా? నన్ను వదిలే ప్రభా అని ప్రార్థన చేశాను. నన్ను వదిలే తండ్రి, సేవకుని పనికిరానయ్యా, నాకేమీ రాదయ్యా, నాకేమీ రాదు ప్రభా అని చాలాసార్లు ప్రార్థన చేశాను. నాకు భార్య తెలియదు. నన్ను వదిలే ప్రభా, నీ సేవకు పనికిరాను తండ్రి, అసలు నాకు ఎలా బోధించాలో తెలియదు నాయన, ఎలా మాట్లాడాలో తెలియదు ప్రభా, ఏ విధంగా నేను ముందుకు వెళ్ళాలో కూడా తెలియదు ప్రభా. చాలాసార్లు ఏడ్చాను నేను, నిజం చెప్తున్నాను. పరిచయకు వచ్చిన తర్వాతే నన్ను వదిలే ప్రభా అనుకుంటా ఉన్నాను. కానీ దేవుడు ఒకటనేవాడు, నేను నిన్ను వాడుకుంటున్నాను, నేను వదిలిపెట్టనివాడు. అంటే ప్రైజ్ లార్డ్. నువ్వు అనుకోవచ్చు నన్ను వదిలే ప్రభా అని,
కానీ దేవుడిని విడిచిపెట్టండి. అప్పుడు దేవుడు మళ్ళా బలపరిచేవాడు. నీ జ్ఞానం లేదు నువ్వు అనుకుంటున్నావు, చూడు రాబోతున్న దినాల్లో నీ జ్ఞానాన్ని బట్టి అనేక మంది మధ్య నీ దేవుడు నేను నిలబడబోతున్నాను దేవుడు బయలుపరిచాడు. నిజమే అండి, మనం అనుకోవచ్చు, మనమే డిసప్పాయింట్ చేసుకోవచ్చు. నేను చాలాసార్లు ఫెయిల్ అయిపోయానండి, చాలాసార్లు అన్ని విషయాలు ఫెయిల్ అయిపోయాను. నేను ఏది నాకు రాదు, ఇప్పటికీ నాకేమీ తెలియట్లేదు. కానీ దేవుడు ఒకటి అంటున్నాడు, నరుడు జ్ఞానం ఇచ్చేది నేనే. మోషే అలాగే అంటా ఉన్నాడు, నేను మాట నేర్పనయ్యా, నేను ఎత్తువాడిని ప్రభా, ఎలా ప్రభా అంటా ఉన్నప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, నరుడికి నోరిచ్చేది నేనే కదా, నేను ఏర్పాట్లో ఉన్నావు, నువ్వు పద మోసే అన్నాడు. అంతే యేసునామములో మోషే పద అన్నప్పుడు ఒక వాగ్దానం ఒక మాట దేవుడు చెప్పాడు మోషే కోసం. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. దేవుడికి కావాల్సింది జ్ఞానవంతులు కాదండి, దేవుడికి కావాల్సింది బలవంతులు కాదండి, దేవుడికి కావాల్సింది పరిశుద్ధులు కాదండి, దేవుడికి కావాల్సింది లోకంలో అందరికన్నా ఉన్నతమైన స్థానం ఉన్నాడు కాదండి. దేవుడికి కావాల్సింది ఎవరు తెలుసా? లోకము చేత వెలువైబడిపోయి ఫెయిల్ అయిపోయి జీవితం అంతా నాశనం అయిపోయి నా బ్రతుకు మారదనుకుంటారు చూసారా, వారే యేసే కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు తెలుసా? జ్ఞానాలను సిగ్గుపరచడానికి లోకంలో నుంచి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీకు మంచి ఎడ్యుకేషన్ లేదేమో భయపడకో, చదువు లేదేమో భయపడకో, వాక్యం ఎలా బోధించలేమో భయపడుకో, వాక్యం ఎలా చదవని భయపడుకో. దేవుని అడుగు, నిన్ను నిలబెట్టి దేవుడు వాక్యం చెప్పించిపోతా ఉన్నాడు ఒక దినాన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, కూర్చొని ఒక రిఫరెన్స్ చదవలేకపోతున్నావు అనుకుంటున్నావేమో, ఇక్కడ నిలబెట్టి వాక్యము గంటలు చెప్పిన దేవుడు చేయబోతా ఉన్నాడు. ఒక కూర్చొని ఒక పాట పాడలేకపోతున్నావేమో, ఇక్కడ నుంచొని ఒక క్వైర్ టీంలో దేవుడు నిన్ను మూలరాయి నిలబెట్టబోతా ఉన్నాడు. ఇగో నీకు స్వరం బట్టి నువ్వు పాడలేకపోతున్నావేమో, ఒక దినాన అదే స్వరంతో 10 పాటలు గొంక తిప్పకుండా పాటలు చేయబోతా ఉన్నాడు యేసునామములో. ఇది ఒక రిసీవ్, ఇది ఒక ప్రవచన వాక్కు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. మనం అనుకోవచ్చు, ఐఎమ్ ఫెయిల్యూర్, నా జీవితం అంత ఇంతే ఉంది ప్రభు అనుకుంటున్నావేమో, అనేక ఇంటర్వ్యూలకి వెళ్ళి ఫెయిల్ అయిపోయి ఉన్నావేమో బిడ్డ. ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయి ఉన్నావంటే ఒక దినాన దేవుడు చెప్తున్న మాటని తెలుసా, నీ జీవితం ఉన్నతమైన స్థానంలో పెడతా ఉన్నాడు. నువ్వు ఫెయిల్ అయిపోయావంటే మనుషుల చేత రిజెక్ట్ చేయబడతా ఉన్నావు, కానీ దేవుని చేత ఏర్పాట్లో ఉన్నావు. హల్లెలూయా. మనం ఊహించలేమండి, నిజం చెప్తాము, ఊహించలేము. మనం ఊహించలేని గొప్ప కార్యం మన దేవుడు చేస్తాడండి. మీ బిడ్డలకు ఉన్నారా? రాబోతున్న చూడండి, ప్రపంచం తలగలు చేస్తారు. దేవుని స్తోత్రం. అనుకోవచ్చు మన బిడ్డలకు ఉన్నారు కదా, ఎలాగ ఉండిపోతే ఎలా ఉండరండి. మన బిడ్డల దేవుడికి ఉంచడు, లోకంలో తిరిగేవారిగా ఉంచడు. ఆయన చేతిలో పెట్టాను చాలు, అంతే యేసునామములో. ఒకటైనా నా బిడ్డలు కాదు, మీ బిడ్డల ప్రభా మీ చేతిలో పెట్టేస్తున్నాను, మీరు ఏం చేత చేసుకున్నాను అంతే యేసునామములో. దేవుడికి విరోధంగా తిరిగినా పర్లేదు, ఒకరోజు మొట్టిగా దేవుడు తీసుకొచ్చేస్తాడు. ఇవాళ తీసుకొచ్చినట్టుగానే తీసుకొస్తాడు ఒక దినాన్న. నువ్వు ఫెయిల్ అయిపోలేదు బిడ్డ, నువ్వు బలహీనాలు కాదు. నువ్వు వాక్యం చదవలేవు అనుకుంటున్నావేమో, నీకైనా వాక్యం ఎవరు బాగా చదవలేరు. నువ్వు పాటలు పాడలేవు అనుకుంటున్నావేమో, నీకన్నా పాటలు ఎవరు బాగా పాడలేరు. ఏమ్మా ఇన్నిసార్లు డిసప్పాయింట్ అవుతావమ్మా నువ్వు? ఇంకానా అమ్మకే ప్రవచనం మాకు అది. ఎన్నిసార్లు బాధపడుతున్నావు? రిక్కదారా షిక్కేదియాలా షందాలారా. ఎప్పుడు కూడా నీ పాడలేకపోతున్నాను అనుకుంటున్నావేమో. దేవుడు చెప్తా ఉన్నాడు, గొంక తెప్పకుండా నువ్వు పాడుతావు ఒక దినాన్న. ఆరాధనలో నువ్వు బలమైన దానిగా దేవుడు వాడుకుని పోతా ఉన్నాడు. అమ్మా సిగ్గుపడుతున్నావేమో పాటలు పాడడానికి, సిగ్గుపడుకో, దేవుడిని నిలబెట్టబోతా ఉన్నాడు. దేవుడిని ఆరాధించడానికి సిగ్గుపడకండి, దేవుని స్తుతించాలని సిగ్గుపడకండి, దేవునికి వాక్యం చదవడానికి సిగ్గుపడకండి, దేవుడితో గోజాడడానికి సిగ్గుపడకండి. ఈ రోజు నుంచి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. మీకే డిసప్పాయింట్ చేసుకోకండి. నా దేవుడు చెప్తున్న మాటని తెలుసా, నువ్వు బలహీనుడివే, కానీ నీలో ఉన్న నేను గొప్పవాడిని. నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచే దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. నువ్వు చేయాల్సిన పని తెలుసా, ఆయన వెతకడం మొదలు పెడు చాలు. ఆయన వెతికితే దేవుడు గొప్ప కార్యములు చేయబోతా ఉన్నాడు. ఆయన వెతకను చాలు. లోకంలో వెతకండి. లోకంలో ఏముంది తెలుసా, అంత పాపము ఉంది. పరిశుద్ధమైన దేవుని వెతుకు. ఆ పాపాన్ని తల కింద చేసిన దేవునితో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పాపం వచ్చి నీ కాళ్ళ కింద ఉంటుంది. అప్పుడు నువ్వు నిలబెట్టి చెప్తావు అనేక మంది మధ్య దేవుని వాడుకుని పోతా ఉన్నాడు. మన యొక్క పిలుపు మనకు తెలియదండి. చెప్తున్నాం కదా, మన పిలుపు మనకు తెలియదు. మన పిలుపు మనకు తెలియదు. మా పాస్టర్ గారు అసలు అనుకోలేదు ఇంతమంది తల్లి అవుతుందని.
మొదట్లో దేవుడు ఇచ్చిన వాగ్దానం మాకు అది. ఎవ్వరు లేరు, మా ఇద్దరం ఉన్నాం. అప్పుడు దేవుడు చెప్పాడు అనేక మంది బిడ్డలకు తల్లిగా మారుతుందని చెప్పేసి. ఎవ్వరు లేరండి, మా ఇద్దరం ఉన్నాం. ఆ రోజు ప్రార్థనలో దేవుడు బయలుపరిచాడు. అనేక మందికి తల్లిగా నేను నిలబెడుతున్నాను తల్లి అన్నాడు. అంతే యేసునామములో. ఆ సంవత్సరంలో వాగ్దానం పాస్టర్ గారు చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? మా బిడ్డలు లేరు అప్పుడు. లేనప్పుడు పాస్టర్ గారు ఏం మాట చెప్పారంటే, సాక్ష్యం చెప్పారంటే, ఆవిడ తల్లి 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 అని పిలుస్తూ ఉన్నారు అందరూ. అంటే అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉన్నారు. మాకు శారీరక సారంగా పెట్టలేడు. అమ్మ మోషే బాబు ఇంకా పుట్టలేదు. కానీ సంఘమంతా కూడా అమ్మ అమ్మ అంటూ ఉన్నప్పుడు ఆవిడ ఏడ్చుకొని సాక్ష్యం చెప్పింది ఇదే బృందంలో. దేవుడు ఎప్పుడో ఇచ్చిన వాగ్దానం వదిలేశాడా? నెరవేర్చేశాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నెరవేరుస్తాడు. జ్ఞాపకం చేసుకో. నీ యందు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, నెరవేరుస్తాడు. అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడండి. 75 సంవత్సరాలకి ఇచ్చాడండి, నీకు కుమారుని ఇస్తానని చెప్పేసి. 100 సంవత్సరాలకి ఇచ్చాడు. మర్చిపోయాడు దేవుడు వాగ్దానం. 75 ఎక్కడ, 100 ఎక్కడ, మధ్యలో 25 సంవత్సరాలు. అబ్రహాము మర్చిపోయాడేమో వాగ్దానం, కానీ దేవుడు మర్చిపోలేదు. శారా ఒక శరీరం అంతా ముడుచుకుపోయింది. శారా శరీరం అంతా సహకరించలేదు, కానీ ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మకదగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డ, ఇక్కడ నుంచేనా నువ్వు ఎవరిని వెతకడం మొదలు తెలుసా? ఆయన్ని వెతకడం మొదలుపెట్టు. మూడోదిగా నేనున్నాను బిడ్డ, నేనున్నాను. నువ్వు బైబిల్ చదవలేక సిగ్గుపడుతున్నావు అనుషా. నువ్వు ఇంకానా నువ్వు అనుకుంటా ఉన్నావు నాకు రాదయ్యా, నాకు రాదయ్యా, రాదయ్యా అని. వా రుద్దారా బాషికేంది యాలరా బాషందల. చదివితే ఏమనుకుంటారా అని చెప్పి సిగ్గుపడుతున్నావు నువ్వు. నీకు చదవలేనని నీకు నువ్వే అనుకుంటా ఉన్నావు. ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు, నేనున్నాను, నేనున్నాను, ఇదిగో నీకు నోటికి నేను పోరగా ఉన్నాను. పాడలేకపోతున్నావు పాటలు, ఇదిగో నేనున్నాను దేవుడు చెప్తా ఉన్నాడు. నాకు ఏ పాటలు రావని భయపడుతున్నావేమో బిడ్డ, నేనున్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. నీ ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వాలనుకుంటున్నావేమో, దేవుడు సక్సెస్ చేయబోతా ఉన్నాడు. ఇదిగో నేనున్నాను. ఆ వ్యసనం నుంచి విడిపించబడలేకపోతున్నావేమో, దేవుడు చెప్తా ఉన్నాడు నీతోటే, ఆ వ్యసనాల నుంచి విడిపించడానికి నేనున్నాను. అభిషేకం కావాలని ప్రార్థన చేస్తున్నావేమో, అభిషేకం ఇవ్వడానికి నేనున్నాను. నీలో మంట అని తెలుసా? సువార్త చేయాలి, సువార్తలు మంట కలుగుతుందేమో, ఉపవాస ప్రార్థన చేయి. నీకు అభిషేకం మామూలు అభిషేకం కాదు. నీ యొక్క పిలిపేం తెలుసా? నువ్వు అనుకుంటున్నావు నేను సువార్త ప్రకటించాలా, నేను సువార్త ప్రకటించాలా, నా జీవితాన్ని సాక్షిగా చెప్పాలని ముందు అనుకుంటా ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావు, నువ్వేమనుకున్నావు దీని మొత్తం బయలుపరుస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. దేవుని స్తోత్రం. చూసారా మన దేవుడు నేనున్నాను, నేనున్నాను దేవుడు చెప్తా ఉన్నాడు. చూసారు అంత గొప్ప దేవుడు అండి. నీ భర్త విషయంలో బాధపడకమ్మా, అద్భుతం దేవుడు చేస్తాను. నేనున్నాను దేవుడు చెప్తా ఉన్నాడు. ఆమేన్. నీ భర్త విషయంలో భయపడే అవసరం లేదు. నేనున్నాను బిడ్డ, ధైర్యంగా ఉండు. ఒంటరిగా మనం బాధపడుతున్నామేమో, భయపడకు, బాధపడకు. ఆకాశ పక్షులు పోషించిన దేవుడిని పోషిస్తూ ఉన్నాడు. తల్లిగారి కోసం మాట చెప్తాను చూడండి. తను ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదండి. ఒకసారి లూజర్ ఇంట్లో ప్రార్థన అవుతుంటే ఆ ఇంట్లో పాటలు విని వచ్చింది తల్లిగారు. రెండో రోజు, మూడో రోజు ప్రార్థనకి రెండో రోజు వచ్చింది తల్లిగారు. వచ్చిన రోజు దేవుడు ప్రార్థన ఇచ్చేస్తాడు తల్లిగారికి. వచ్చిన రోజు ఆ బిడ్డతో మాట్లాడమ్మా, నువ్వు ఎంతో వేదంతో ఉన్నావు, భయపడకు, దేవునికి తోడుగా ఉన్నాడని చెప్పారు. ఆ తల్లి ఎవరు కూడా తెలియదు నాకు. అప్పుడు అయిపోయింది, 3 రోజు వచ్చింది. మళ్ళీ 3 రోజు మాట్లాడాను, ప్రార్థన అయిపోయింది, వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మంది రావడం మొదలెట్టారు. పని కోసం ప్రార్థన చేయమన్నారు. పని కోసం ప్రార్థన చేసాం. పని కోసం ప్రార్థన చేస్తే చూడము వీడియో అయిపోయిందంట. పని కోసం ప్రార్థన చేస్తే దేవుని యొక్క మహాకృప, సరే ఆపాను, ఇంకా అక్కడితో ఆపేసానులే. పని కోసం ప్రార్థన చేస్తే ఆదివారం ప్రార్థన చేస్తాము, శుక్రవారం ప్రార్థన చేస్తాము, శనివారం ప్రార్థన చేస్తాము, ఆదివారం ప్రార్థన చేస్తాము, సోమవారం పని దొరికేసింది. అలా లోయ గొప్ప కార్యం దేవుడు తెలియక జీవితం చేస్తాడు. తల్లి కొని చెప్తాను చూడండి. ప్రతి వారం దశభాగం ఇస్తారండి నాకు. ప్రతి వారం నేను చెప్తున్నాను, నేను ప్రతి వారం నా డోర్ కొట్టి లేకపోతే ఫోన్ చేసి అయ్యగారు రండి అయ్యగారు ఫోన్ చేసి మరి పిలిచాను, దశభాగం ఇస్తారు. ఆ డబ్బులు అమ్ముకుంటే ఆమెకు యూజ్ అవుతాయి, కానీ దేవునికి ఇవ్వాలి. దశంభాగం దేవుని యొక్క సొత్తు. నేను చాలాసార్లు చెప్పాను, దశంభాగం దేవుని యొక్క సొత్తు. దాన్ని కానీ దొంగలించితే మాత్రం క్షేమం కాదు. ప్రైజ్ ది లార్డ్. నిజం చెప్తున్నా, ఇక్కడ అందరికీ చెప్తున్నాను నేను. ఇంకా సద్దుకాయలు, శాస్త్రులు, పరిచయులు అయితే జీలకర్రలోను, పోపులోను అన్నిట్లోనూ దశంభాగం తీశారు. దేంట్లోని? జీలకర్రలోను, వాములోను, పోపులోను దశంభాగం తీశారు. కానీ
దేవుడు చెప్తున్న దేశం మీ దశంభాగాలు తీయాలి. అది మీకు క్షేమం. అది తల్లిగారు ప్రతి వారం నాకు ఇస్తారండి. తను దాచుకోరు, తను ప్రక్కన పెడతారు. ఎలా కూడా తెలుసా, ఇచ్చిన డబ్బులు చెప్తాను చూడండి. 10 నోట్లు 20 నోట్లు అలాగ ఉంటాయి. తర్వాత 100 నోటు అంటే అంటే వారం వారం కలిపి ఆమె ఏం చేస్తుంది, లెక్కేసి పక్కన పెడుతుంది. అవన్నీ పట్టుకొని ప్రేయర్ చేస్తూ ఉన్నాం. నా కళ్ళని నీళ్ళు తిరుగుతాయి. ఎంత కష్టం ఇస్తుంది బిడ్డ, ప్రభు బిడ్డ అని. ఆ బిడ్డ ఎంత ఇచ్చిందో అంత దీవించబడతా ఉంది. హల్లెలూయా.